అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 మధ్య మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఆ యొక్క వాస్తవాలన్నీ కూడా బయటికి వెలికి తీసే క్రమంలో బిజీగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పటికే 2019-24 మధ్య జరిగిన మద్యం అమ్మకాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు మరోపక్క భూ కుంభకోణాలు ఏదైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యక్తులు కావచ్చు, అప్పటి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత మేరకు భూదోపిడీ చేశారు, వాటన్నిటికీ సంబంధించి కూడా వాస్తవాలు వెలుగు తీసుకురావాలని ఇప్పటికే 4.5 లక్షల ఎకరాల వరకు కూడా అసైన్ భూముల నుంచి తొలగించేసి కొనుగోలు చేయడానికి సంబంధించిన స్కాములు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి స్కామ్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి ఎన్ని అని చెప్పేసి ప్రజలకి ఒక అవగాహన లేదు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అవగాహన లేదు. అందులో భాగంగా చూసుకుంటే మద్యం కుంభకోణానికి సంబంధించి తాజాగా కొన్ని చిన్న విషయాలు అని చెప్పుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. దాదాపుగా 3,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పేసి అందులో చాలా పెద్ద వ్యక్తులు ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. వాటిల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి పేర్లు కూడా బయటకు రావాలని చెప్పేసి, ఎంత మేర అమౌంట్లు కూడా బయటకు రావాలని చెప్పేసి దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారండి. మొత్తంగా దానితో పాటు అనుబంధంగానే ఇంకొక స్కామ్ చూసుకుంటే భూదోపిడీలు 4.5 లక్షల ఎకరాలు ప్రభుత్వం ఒక చీకటి జీవం తీసుకొచ్చేసి అక్రమంగా అమ్మకాలు, కొనుగోలు, రిజిస్ట్రేషన్ అన్ని జరిపినట్టు చెబుతున్నారు. మొత్తంగా ఈ స్కామ్లన్నిటి గురించి మీరే ఉంటారు వెంకట్. గత 2019-24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి ప్రతి స్కీము ఒక స్కామే. ప్రతి స్కీము ఒక స్కాము. అతని స్కీమ్ వెనకాల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం దాని మీద నేను అంటుంది వెంకట గారు, నిజంగా ఇలా సిట్లు వేసుకుంటా పోతే ప్రతిదీ సిట్ వేయాల్సిందే, ప్రతి దాని మీద దర్యాప్తు చేయవలసిందే. అంటే అధికారులందరూ ఇంకా సిట్లోకి అది ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి ఒక దాన్ని ఏమంటారో ఒక మంత్రిత్వ శాఖ ఏదైనా పెట్టి, దానికి ఒక ప్రత్యేకమైన అధికారులు పెట్టి, లేకపోతే ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థలను పెట్టి, ప్రత్యేకమైన జైలు కూడా ఏర్పాటు చేయాలి. సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్కటి దేని గురించి మాట్లాడాలి వెంకట గారు? అసలు ఇప్పుడు మద్యం గుంపు గురించి మాట్లాడుతున్నారు. అతను అధికారంలోకి వచ్చే ముందు ఏమన్నాడండి? నేను వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మళ్ళీ ఇక అధికారంలోకి అంటే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి రాష్ట్రంలో పూర్తి స్థాయి మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతానన్నాడు. అతను చేసింది ఏంటి? కేవలం మద్యం మీద ఆధారపడి వ్యాపారం చేశాడు ఆయన. ఇప్పుడు మద్యం అన్నది, లిక్కర్ అన్నది ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉండాలి, ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండాలి. ప్రభుత్వమే నిర్వహించేలాగా ప్రభుత్వ చేతిలో తీసేసుకుని ఆ వ్యవస్థను అంతా ఎలా చిన్నాభిన్నం చేశాడో చూసాం. పోనీ ఏమైనా నాణ్యమైన మద్యమైనా అందించగలిగాడా? చిన్నటువంటి మద్యం గురించి ఆ మద్యం దుకాణాల దగ్గర గ్రామాల్లోకి వెళ్ళి ఒక్కసారి కానీ పెట్టుంటే అలా తిట్లకి చెవులోంచి రక్తాలు వస్తాయి వైసీపీ కార్యకర్తలకి. అంటే అటువంటి మద్యాన్ని సప్లై చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని ఏమో నాశనం చేసి, ఒక పక్కనేమో నాసిరకం మద్యం సప్లై చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసి, ఒక పక్కన ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులకి మేము కొత్త కలిపాము, ఆరోగ్యశ్రీలో కొత్త ప్రవేశపెట్టామని చెప్పడం అంటే ఎంత దారుణమైనటువంటి చేశారంటే, ఉదాహరణకి ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మన రాష్ట్రానికి బేవరేజ్ సంస్థ ఒకటి ఉంటుంది. దాని కింద దాదాపు 235 సంస్థలు రిజిస్టర్ అయి ఉంటాయి సప్లై చేయడానికి. కేవలం 9 సంస్థలకే వీళ్ళేమో ఆర్డర్ ఇవ్వడం. ఆ ఆర్డర్ ఇచ్చేది కూడా అంటే తక్కువ రకం నాణ్యమైనటువంటి మద్యం సప్లై చేసేలాగా, దానికి రోజువారీ వీళ్ళకి ఎంత అమౌంట్ వచ్చేలాగా, దానికి ప్రత్యేకమైన ఒక మనిషి. ఓకే, అంటే అవి కూడా వీళ్ళే అని చెప్పి చూస్తున్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని పెట్టుకుని మళ్ళీ హవాలా రూపంలో వచ్చేలాగా ఏర్పాట్లు చేసుకుని, దీని వెనకాలంతా నిర్వహణ అంతా విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి. ఇప్పుడు ఈ మధ్యకాలంలోని చిత్తూరులో మనం పెద్దిరెడ్డి అక్రమాలన్నీ బయటకు వచ్చినప్పుడు కూడా వచ్చింది కదండి, అంతే వాళ్ళే సప్లై. అంటే ఎంత దారుణంగా రాష్ట్రంలో విస్తరించేశారంటే సామ్రాజ్యాన్ని, ఆ విధంగా విస్తరించేసి దోపిడీ. ఇప్పుడు ఏదో 3,113 కోట్లు ఏదో బయటకు వచ్చింది ప్రాథమిక నివేదిక రిపోర్ట్ అది. అందుకనే దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి జిల్లాలో అసలు ఏం జరిగింది, ఎంతెంత కమిషన్లు ఎలా వెళ్ళినాయి, ఆ కమిషన్లు ఎవరి ద్వారా వెళ్ళినాయి అన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సరే 15 రోజులు ఒకసారి నివేదిక ఇస్తారు. నేను అనుకోవడం చాలా టైం పడుద్ది అన్ని వెలికి తీయాలంటే. దానికి ప్రత్యేక అదే పని మీద ఉండాలి ఈ అధికారులు అందరూ కూడా. సరే ఎలాగైనా బయటకు వస్తాయి. అదేవిధంగా మీరు అన్నట్టు భూముల గురించి రాష్ట్రంలో ఏ భూములు వదిలేరు వెంకట గారు? అసలు అవి ప్రభుత్వ భూముల
ప్రైవేటు భూముల, దేవాదాయ భూముల, చుక్కల భూముల, అసైన్ ల్యాండ్సా, అటవీ భూముల, ఇన్ని భూములు, అన్ని భూముల్ని మొత్తం ఎక్కడ ఇప్పుడు మాట్లాడతా వాళ్ళు ఏమన్నారంటే 3 రాజధానులు అని చెప్పేసి వైజాగ్ని రాజధానిగా చేస్తారని ప్రకటన చేశారు. వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలు బిక్కుమంట బతికారు. ఒక 100 గజాలు 150 గజాలు ఉన్నటువంటి సామాన్యుడు కూడా ఏ తెల్లారు లెగిస్తే తన భూమి తన దగ్గర ఉంటుందో లేదో కూడా డౌటే, ఎవరొచ్చి వాలిపోతారో తెలియదు. దాదాపు 6,000 ఎకరాలకు పైగా కేవలం ఉత్తరాంధ్రలో, అది కూడా దళితుల భూములు, అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం లాగేశారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతం ఇదంతా, ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే 6,000 ఎకరాల పైగా ఎంటుంది. ప్రత్యేకించి దళితుల ల్యాండ్స్, మిగతా వాళ్ళని లెక్కేయట్లేదు నేను. ఎందుకంటే ఫార్మాస్కి లేకపోతే అటవీ భూములు, ఆ కంపెనీల పేరు మీద భూములు ఒకటా, అదంతా లక్షల ఎకరాలు వస్తుంది. అదే ఇంకా దాంట్లో డౌటే లేదు. ఏంటంటే భూముల మీద చాలా ప్రేమ జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు కాదు, అతను అధికారంలో లేనప్పుడు కూడా తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఏ విధంగా వాన్పిక్ కుంభకోణం పెద్ద ఉదాహరణ. కంపెనీలకి భూములు ఇస్తున్నట్టు ఇవ్వడం, కిడిప్రో కింద వాళ్ళ ద్వారా వీళ్ళ సంస్థల్లో పెట్టుబడులు పెట్టించుకోవడం. ఏ అయితే సంస్థల్లో పెట్టుబడులు పెట్టారో ఆ సంస్థలు మాయే కాదంటాడు. ఇప్పుడు ఆ సాక్షి నాకు పేపర్ లేదు, నాకేమో టీవీ లేదు, ప్రజలే నా ఛానల్ అంటాడు పాపం. అంటే అతను చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం ఉండదు. ఈరోజు దేవాలయ భూములు కావచ్చు, వక్ఫ్ భూములు కావచ్చు, ఒక్కటి కాదు అన్నిటిలో కూడా వేలు పెట్టి ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ అంట, దళితుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వాళ్ళేమో 22 ఉన్నటువంటి భూములన్నీ తీసుకురావడం, 20 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అమ్ముకునేలాగా ఏర్పాట్లు చేయడం, ఈ లోపుగా ఇలా అమ్మేసుకోవడం, వాళ్ళ పేరు మీద రాయం చేసుకుని పేర్లు మార్చేసుకుని రాయం చేసుకుంటూ వాళ్ళ భూములు కూడా దోపిడీ చేసుకుని ఎంతో కొంత వాళ్ళ చేతిలో పడేయడం. ఇదే జరుగుతుంది. ఒక దాని ఏమంటే దండుపాళ్యం బ్యాచ్ కింద రాష్ట్రం అంతా వాలిపోయి, గద్దల్లో వాలిపోయి, రాబందులో వాలిపోతా చూసారా, ఆ రాబందుల రెక్కల చప్పుడు 5 సంవత్సరాలు ఇప్పించారు ప్రజలకి. అందుకు నేను ఏమంటున్నానంటే ప్రజలు భయపడే కదా 151లోంచి 5 ఎత్తిపోయి 11 స్థానాలకు ఉంచారు. మరి అయినా కూడా ఈ రోజుకి అతనిలో మార్పు రాలేదు. ఇది విచిత్రం ఏంటంటే కనీసం ఆత్మపరిశీలన చేసుకుంటారు, అది కూడా రాలా. ఈ రోజుకి అదే పనులు. నేను ఉదాహరణగా నాకు మా బంధువులకు సంబంధించిన విషయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు మండలంలో వాళ్ళకి పూర్వం ఎప్పటి నుంచో వచ్చిన భూములు రాత్రి రాళ్ళు తీసుకొచ్చి పక్కన లోపలికి వచ్చేసారు. అడిగితే విఆర్ఓ సమాధానం చెప్పడం, ఎంఆర్ఓ సమాధానం చెప్పడం, ఎండిఓ సమాధానం చెప్పడం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పడం. వైసీపీ వాళ్ళకి అనుకూలంగా మొత్తం రికార్డులు మార్చేశారు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నారు కదా ఈ అర్జీలు తీసుకున్నప్పుడు, దాంట్లో 70% ఓన్లీ భూ ఫిర్యాదులే. దాదాపు పెద్దిరెడ్డి గురించి చూడండి, ఆ రోజున కలెక్టర్ ఆఫీస్కి పెద్దిరెడ్డి కేవలం చిత్తూరు జిల్లాలో 980 ఎకరాలు పెద్దిరెడ్డి అండ్ వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, ఎవరు మొత్తం 980 ఎకరాలు లెక్క వాళ్ళే లాగేశారట. ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రం లాగేశారు. నేను అంటుంది, నేను ముందుగా చెప్పుకున్నట్టుగా అతను ఈ భూమి ఆ భూమి అని కాదు, నిజంగా దాని మీద ఒక సిట్ వేసి దానికి అధికారులు వేస్తే వాళ్ళకి పెచ్చకపోద్ది. నిజంగానే మామూలుగాను వాళ్ళ చదువుకున్న ఐఏఎస్లో ఐపీఎస్లో సరిపోదు, వాళ్ళ పరిజ్ఞానం సరిపోదు అంత ఇదిగా. ఈ రోజునేమో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఏదో దస్త్రాలు కూడా ఖాళీ అని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. దానికి ఏమంటాడు, అక్కడ నీళ్ళు సప్లై చేయట్లేదంట. అప్పుడు ఇది ఎండాకాలమా, ఎండలు మండిపోతున్నాయా, చెప్తున్నా నీళ్ళు సప్లై చేయట్లేదు, ఎన్ని మాట్లాడుతున్నారు. మరి దాంట్లో ఎన్ని కాలిపోయినాయో, ఎన్ని దస్త్రాలు కాలినాయో, ఎన్ని డైరీలు కాలినాయో, ఎన్ని డాక్యుమెంట్స్ కాలినాయో అవి కూడా లెక్క తీసుకోవాలి. ఇప్పుడు మద్యం కుంభకోణం మీద ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో ఆ సిట్ అధికారులు ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఫైల్స్ దగ్ధం చేయడంలో చాలా ఆరితేరున్నారు. వీళ్ళకి అధికారం ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో అక్కడ విజయవాడ దగ్గర ఎలా దస్త్రాలు కాచేసి మదనపల్లి ఫైల్స్ చూసాం, నెల్లూరులో ఫైల్స్ చూసాం, కోర్టులోకి వెళ్ళిపోయి మరి దొంగలు ఎత్తుకుపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం పేపర్లో. అంటే ఇదేదని కాదు, ఆరితేరిపోయిన దొంగల వీళ్ళకి తెలుసు. వీళ్ళ మళ్ళీ పైగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఏది ఈ రాష్ట్రంలో ఏవి ప్రజలకు ఏమీ జరగట్లేదు, మళ్ళీ 6 నెలలు 7 నెలల్లోనే మళ్ళీ వాళ్ళు తిరిగేదో అధికారంలోకి వచ్చేస్తున్నట్టు, మళ్ళీ 30 సంవత్సరాలు తాము అధికారంలో ఉన్నట్టు కళ్ళగంటం, మళ్ళీ వాళ్ళకి కార్యకర్తలకి ఏదో కథలు చెప్తాం. నేను అంటుంది వెంకట గారు, ఇవన్నీ కూడా మనం నోటి మాటతో చెప్పి ఇలా జరిగిందని 1 మార్క్ క్వశ్చన్ చెప్పలేం. అంత దారుణంగా భూముల దోపిడీ జరిగింది. పేదలకు భూములనే పథకం పెట్టారు. అది నాకు తెలిసి రాష్ట్రంలో ఈ మద్యం కుంభకోణం కంటే అతిపెద్ద కుంభకోణం ఏదన్నా ఉందంటే భూ కుంభకోణమే. అక్కడ గ్రామాల్లో అయితే తక్కువ రేటుకి భూములు కొనేయడం, అది ప్రభుత్వానికి మళ్ళీ డబుల్ రేట్లకు అమ్ముకోవడం, వాటిల్లో పట్టాలు ఇవ్వడం, కొన్ని చోట్ల ఆవ భూములు, లేకపోతే సముద్రం నీరు వచ్చేటువంటి సముద్రం అయినా చిన్న వాటర్ వస్తే మునిగిపోయే భూములు, వరద వస్తే మునిగిపోయే భూములు, శ్మశానంలో భూములు,
ఇన్ని రకాలుగా మొత్తం పేదలకు ఏదైతే ఉందో ఆ స్కీము అది అతిపెద్ద స్కామ్ నేను అడిగితే దాంట్లోనే ఉంది. నేను అంటుంది వీటిలన్నిటి మీద అంటే మా కూటమి ప్రభుత్వం ఏమో తెల్లాలేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, లేకపోతే విభజన హామీలు ఎలా నెరవేర్చుకోవాలి, పారిశ్రామికవేత్తలను ఎలా ఆహ్వానించుకోవాలి, ఈ ఆలోచనలో ఉంది పాపం. ఇవన్నీ కూడా ఆలోచించి ఈ కుంభకోణాల మీదే దృష్టి పెట్టింది అనుకోండి, ఇంక వేరే పని ఉండదు. ఇంకా ఇదే సరిపోద్ది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసిన అకృత్యాల మీద ఆలోచన చేయడం, దానికి ఒక సిట్ వేయడం, ఆ సిట్ ఇచ్చిన నివేదిక మీద పరిశీలన చేయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఇంకా కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి, దర్యాప్తు సంస్థలకి, కూటమి ప్రభుత్వానికి అదే పనిమే ఉంటారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇంకా అంతే, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడ అదే పనిమే ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే, అందుకనే చాలామంది అంటారు ఓ పక్కనే వాళ్ళు ఎదురుగుండా తిరుగుతున్నారు, ఇన్ని అక్రమాలు చేశారు, వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకుంటలేదు అంటే అది చిన్న విషయమేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం, దాన్ని విధ్వంసం నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రానికి గట్టెక్కించడం అంటే మామూలు ఒక యజ్ఞం. ఈరోజు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళు చేసింది ఒక యజ్ఞం చేస్తున్నారు. ఏదో పరిపాలన చేస్తే ఏదో అధికారులను కూర్చోబెట్టి అంత ఈజీ కూర్చుని స్టేట్మెంట్ ఇచ్చే అంత ఇది కాదు. బాధ ఉంటుంది. ఎందుకంటే ఎదురుగుండా అక్రమాలు చేసిన వాళ్ళందరూ అలా ఫ్రీగా తిరుగుతుంటే వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు, జైల్లో పెట్టలేదు అనేటువంటి బాధ ఉంటుంది. కానీ వీళ్ళకి చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా కార్యక్రమాలు చేసినప్పుడు కొంచెం లేట్ అవుతాయి. ఈరోజు సిట్ వేశారు, అది నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ప్రకారం మళ్ళీ కోర్టులకు చెప్తారు, కోర్టు చర్యలు తీసుకుంటుంది, ఎవరికి శిక్షలు విధించాలో చేస్తుంది. ఆ విధంగా వెళ్ళాలి తప్ప ఏదో ఒకటువంటి ఆరోపణ చేసేసి వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి తెల్లారుజామున తీసుకొచ్చి అరెస్టులు చేయడం, వాళ్ళని హింసించడం, ఆ వీడియోలు తీసుకొచ్చి పెద్దవాళ్ళకి చూపించడం, ఇటువంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేయలేదు. అందుకనే కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా వెంకట గారు ఈ మద్యం కుంభకోణం కావచ్చు, భూముల కుంభకోణం కావచ్చు, అన్ని రకాల కుంభకోణాలు ఎవరైతే అక్రమాలు చేశారో గత 5 సంవత్సరాలు వాళ్ళందరి మీద కూడా ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా సార్. సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం అందరినీ కూడా శిక్షించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.